బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా ఇది ఓకేనా చూడు. ఎందుకురా కోతిలా లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రో మెక్కే విషయంలో నేను కోతినే బ్రో. అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకోడు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల్ ఏంటో చూసి వస్తా. కిండర్ జాయ్ ఉందా? లేదా మరి ఎందుకు కొట్టు పెట్టుకుని ఉన్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రేయ్ నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి, కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. ఏయ్ అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అక్కడ మీరు తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో, ప్రస్తుతం మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, దయచేసి వెంటనే రీఛార్జ్ చేయండి. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా. మంచి శాలరీ, ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావైపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. జరుగు బ్రో. చెప్పు సిలిండర్. ఏ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయాలి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను. నిన్ను నీ బాబుని కలిపి ఇరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపించావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నావరా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే నేను చూసుకుంటాను. చెప్పు నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్కి రమ్మన్నారు. అదెక్కడుందో నాకు తెలీదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను, రండి. నువ్వు పడి తీసుకురారా. అన్నా, ఈవిడ్ని మేడ్చల్ గోడౌన్ దగ్గర దించే. హలో రే, ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నానా? రే పనిరా పని. అది ఎక్కడుందో తెలిసింది, వెంటనే మేడ్చల్ గూడెంకి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా, పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా, వెంటనే రండి. రే మేడ్చల్ కూడా పని. బ్రో రే ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిపి పెద్ద సీన్ కొట్టావు వదరా. ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి పరిగెడతానే ఉన్నావు. దొన్నపోతల అడ్డగా నుంచురా. తప్పండి తప్పండి. నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను రా. ఈడే రాడు బాబు. నల్లా చూస్తావిటి ఇరగదియ్యి. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా. పక్కగా చంపండి. సారీ నాన్న, సారీ. అమ్మ బ్రో ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మన ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారో? అమ్మా అయ్యో. ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చూసావా? లేదంకుల్. సరే. ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ గా రా. ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల
ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఆ? ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్. బ్రో అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని? బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, ఇదిగో. ఏయ్ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది. 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు. అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి. మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా రే పొండ్రా. పన్రా. యాక్చువల్లీ పంచర్ వాట్ ఇస్. ఏయ్, ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు. మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఈ ఏ అబ్బా. మావా? ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. ఏంటి బ్రో, escape ఆ? ఏయ్, బాగా చూసుకోండి. కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా ఏంట్రా గారడి చేస్తున్నాడు ఒక్కడేద్దాం. నీ అయ్య రా. బ్రో భయపడిపోయారు బ్రో. అంత భయం ఉండాలి. చూసుకుంటానురా. నీకుందరా ఏయ్, ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఈడొకడు. సార్ అక్క బాగుందా సార్? ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులైనట్టున్నారు. అవును సార్. ముస్తఫా ఇడిసిపెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫుని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమరు పట్టుకోరు. మనోని మకంలో కళ తాండా మాడుతుందిలే. ఏని ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ఏ Correct, ప్రాబ్లం bro. ఉండదు మావా. చూడు పట్టాసు, యా. సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచరేమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు. సిలిండర్ బేసికలీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ రే సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. ఆ look మావ ఏంట్రా, నాకు లెమన్ పోరా. జ్యూస్. ఆ పోరు నన్ను పోరా అంది. వద్దు కంప్లైంట్ ఏవద్దు సార్. ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్లు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో. రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్. తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే. వచ్చింది కన్యాకుమారి.